ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ సందులోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 406 పద్యం. బ్రహ్మాదులెవ్వని భద్రకటాక్ష వీషణము వాంఛింతురు సతపముల కమలాలయము మాని కమల యవ్వని పాద కమలంబు సేవించు కౌతుకమునన్ పరమయోగేంద్రులు భవ్య చిత్తములందు నిలుపుదురెవ్వని నియతితోడా వేదంబులెవ్వని విమల చారిత్రముల్ వినుతింపగాలేక విగడుబడియే అట్టి వాసుదేవున్ అబ్జ వజ్రాంకుశ చక్ర మీన శంఖ చాప కేతు చిహ్నితంబులైన శ్రీచరణములింక శోకవనుచూ వగపు సోకెనయ్యా. బ్రహ్మ ఆదులు మొదలగువారు ఎవని యొక్క భద్ర క్షేమకరమైన కటాక్ష దయతో కూడిన కడ కంటి వీక్షణమునన్ చూపు వాంఛింతురు కోరుదురు సత్ మంచి తపములన్ తపస్సులతో కమలాలయము సరస్సునందు మాని ఉండుటమాని వదలి అనగా కమల లక్ష్మీదేవి యవని యొక్క పాదములను కమలమును సేవించున్ పూజించును కౌతుకమునన్ కుతూహలముతో పరమ గొప్ప యోగులలో ఇంద్రులు భవ్య శుభమైన చిత్తములు మనస్సు అందు నిలుపుదురు అనగా స్థిరపరుచుకుందురు. యవ్వని నియమములు తోడంతో వేదములు యవ్వని విమల యవని నిర్మలమైన చారిత్రముల్ వృత్తాంతములు వినుతింపగా కీర్తించ లేక వెగడు తల్లడిల్లు అనగా తడబాడు బడినవి అటువంటి వాసుదేవు కృష్ణుని అబ్జ పద్మము వంటి వజ్రము వంటి అంకుశము వంటి చక్రము వంటి మీన చేప వంటి శంఖము వంటి చాప పిల్లు వంటి కేతు ఎండా వంటి చిహ్నితంబులు గుర్తులు ఉన్నట్టివి అయినట్టి శ్రీ పవిత్రమైన చరణములు పాదములు ఇక మీదట శోకవు తగలవు అనుకొనుచు వగపు విచారము సోకెన్ పుట్టెను అయ్యా నాయనా. భావము. బ్రహ్మాది దేవతలంతా ఎంతో కాలం తపస్సులు చేసి ఏ దేవుని కళ్యాణ కరుణ కటాక్ష భీషణాలను కాంక్షిస్తారో పద్మాలయ అయిన లక్ష్మీదేవి తన నివాసమైన పద్మాన్ని సైతం విడిచి అత్యంత కుతూహలంతో ఏ దేవుని పాదపద్మాలను ఆరాధిస్తున్నదో పరమనిష్టా గరిష్ఠులైన మునిశ్రేష్ఠులు తమ పవిత్ర హృదయ ఫలకాలపై ఏ దేవుని పావన స్వరూపాన్ని నియమపూర్వకంగా నిలుపుకుంటున్నారో సమస్త వేదాలు ఏ దేవుని దివ్య చరిత్రలు సరిగా వర్ణించలేక తడబాటు పడుతున్నాయో అటువంటి దేవాది దేవుడైనటువంటి వాసుదేవుని పద్మ వజ్ర అంకుశ శంఖ చక్ర చాప మీన ధ్వజరేఖలతో అలంకృతాలైనటువంటి శ్రీచరణాలు ఇక నా మీద శోకవు కదా అని శోకిస్తున్నాను తండ్రి. తర్వాత 407 పద్యం. హరిపాదంబులు సోకెడి సిరికతమునన్ అఖిల భువన సేవ్యత్వముతో స్థిరనైతిన్ ఇన్ని దినములు హరినా గర్వంబు మాంచి అరిగే మహాత్మా. హరి ఒక పాదములు సోకెడి తగలేటటువంటి సిరి భాగ్యము కథమునన్ వలన అఖిల సమస్త భువనముల సేవ్యత్వము సేవింపబడుట స్థిరముగా కుదురుకొని ఉన్నదానను.
అయితిని ఎన్ని దినములు రోజులు హరి నా నా గర్వంబున్ మదమును మాంచి పోగొట్టి అరిగన్ సనిను. మహాత్మా గొప్ప ఆత్మ గలవాడా. భావము మహాత్మా భగవంతుని పాదపద్మాలు నాపై సోకే మహాభాగ్యం నాకు లభించటం మూలాన అఖిల లోకాలకు ఆరాధ్యురాలనై ఎన్నాళ్ళు కుదురుకొని ఉన్నాను. ప్రభు నా అభిమానాన్ని అంతం చేసి ఇప్పుడు అంతర్ధానం చెందాడు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.